సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్ నాగలక్ష్మి ఇప్పుడు మనతో ఉన్నారు. రీసెంట్గా జరిగిన సుజా అసోసియేట్స్ ఫ్రెషర్స్ డ్రైవ్లో వీ గాట్ 2 ఆఫర్స్. సో ద కంపెనీ టోల్డ్ us దే హ్యావ్ 2 పొజిషన్స్. సో 2 పొజిషన్స్ మనకే వచ్చాయి. సో ఈ డ్రైవ్ని సుమారుగా ఎంతమంది అటెండ్ అయ్యారమ్మా? 15 మెంబర్స్. 15 స్టూడెంట్స్ సూపర్ 30 బ్యాచ్ అటెండ్ అయితే మనకి 2 ఆఫర్స్ వచ్చాయి. ఒకటి రాజేశ్వరి, నెంబర్ 2 నాగలక్ష్మి. సో నాగలక్ష్మి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఏ ఊరమ్మా? మా రచ్చమల్లపాడు సార్, ఆంధ్రప్రదేశ్. ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది? పల్నాడు. సో మీ పేరెంట్స్ పేరు? మా నాన్న పేరు దొంగరి శివనారాయణ, మా అమ్మ పేరు దొంగరి లక్ష్మి సార్. సో వాళ్ళు ఏం చేస్తారు? ఫార్మర్స్ సార్. ఫార్మర్స్. Yes, sir. సో తర్వాత నువ్వు ఏం చదివావు? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నేను గుంటూరులో కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ మాస్టర్ ఎంసీఏ. ఎంసీఏ చదివావు. ఏ కాలేజ్ నుంచి? కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఏ ఇయర్ పాస్ అయ్యావు ఎంసీఏ? 2025 సార్. 25లో ఎంసీఏ అయ్యేది. తర్వాత ఇక్కడ నువ్వు సూపర్ 30 బ్యాచ్లో అటెండ్. Yes, sir. సుమారుగా ఈ సూపర్ 30 బ్యాచ్లో ట్రైనింగ్ అయిన తర్వాత Yes, sir. నువ్వు ప్లేస్మెంట్ టైంలో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావు అప్రాక్సిమేట్గా? 13 ఇంటర్వ్యూస్ సార్. 13 Yes, sir. 13 ఇంటర్వ్యూస్లో ఎన్ని ఇంటర్వ్యూస్లో నువ్వు ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళి ఉంటావు? 4-5 సార్. 4-5 ఫైనల్ రౌండ్ వెళ్ళావు. Yes, sir. సో ఈ సుజా అసోసియేట్స్ కంపెనీలో ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయ్యావు. Yes, సో sir. ఇంటర్వ్యూ జరిగిన డేట్ ఏంటి? 28 సార్. 28 జూలై 2026. ఈ 3rd ఆగస్ట్ 2026 సార్. ఆన్ బోర్డ్ 2026లో ఆన్ బోర్డు నువ్వు రాజేశ్వరి ఇద్దరు అవుతారు. టోటల్గా ఎంత ప్యాకేజ్ ఎంత ఇక్కడ? 2.4 సార్. 2.4. సో ఈ ట్రైనింగ్లో అంటే ఇక్కడికి రాకముందు నువ్వు ఎంసీఏ చదివేటప్పుడు Yes. ప్రోగ్రామింగ్ అంటే ఎలా ఉండేది? భయం ఉండేదా? ప్రోగ్రామింగ్ ఆల్రెడీ కొంచెం వచ్చా? చాలా భయం ఉండేది సార్. భయం అసలు ఉండే. జీరో నాలెడ్జ్ సార్ కోడింగ్లో. జనరల్గా మనకి .NET జావా కోర్స్ ఎవరైనా రిఫర్ చేసి నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఉన్న మార్కెట్లో గమనిస్తుంది ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ 26 వాళ్ళతో మాట్లాడుతున్న రోజు Yes, sir. వాళ్ళు చెప్తుంది ఏంటంటే కోడింగ్ కదా సార్, .NET జావా మాకు రాదంటున్నారు. Yes, sir. సో నేను మీ అందరికీ స్టూడెంట్స్కి ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే కోడింగ్ అనేది బీటెక్లో మీ కాలేజీలో చెప్పి ఉండకపోవచ్చు, మీరు చదివి ఉండకపోవచ్చు. అకాడమిక్లో ఎవరైనా అదే విధంగా ఉంటుంది. అకాడమిక్ ఈజ్ డిఫరెంట్. మీరు ఇలాంటి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక 4-5 మంత్స్ నేర్చుకుంటే కోడింగ్ వస్తుంది. Yes. ఇప్పుడు నాగలక్ష్మి కేసు అయినా ఇంకెవరిదైనా బిఫోర్ R&D ఇన్స్టిట్యూట్, ఆఫ్టర్ R&D ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. చాలా. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది చెప్పేది ఏదో మేము గ్రేట్ అని చెప్పడానికో మా స్టూడెంట్ గ్రేట్ అని చెప్పడం కాదు. ఇది ఒక వ్యక్తి కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు ప్రోగ్రామింగ్ మాకు రాదు, మేమేం నేర్చుకోలే అని నాన్ ప్రోగ్రామింగ్ కోర్సెస్కి వెళ్ళి ఫ్రెషర్ జాబ్స్ లేని నాన్ కోడింగ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్న డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, AWS, డెవాప్స్ ఇలాంటి కోర్సులు చేసి జాబులు లేక తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీరు .NET మా దగ్గర నేర్చుకోవచ్చు. మా దగ్గరే కాదు, వేరే ఇన్స్టిట్యూట్లోనైనా మంచి చెప్పే ఇన్స్టిట్యూట్లు ఎక్కడైనా జావా .NET లాంటి కోర్సుల్లో ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది చెప్పడానికి చెప్తున్నాను. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ బిఫోర్ ఆఫ్టర్? Yes, sir. I have zero knowledge before joining R&D IT school. ఇప్పుడు ఫుల్ కోడింగ్ నాలెడ్జ్. బాగుందా? కోడింగ్ Yes, sir. నేర్చుకున్నావు. చాలా సో బాగా. కష్టపడ్డావు. Yes, sir. సో ఇక్కడ మా టీచింగ్ మెథడాలజీస్, లెర్నింగ్ మెథడాలజీస్ యాజ్ వెల్ as స్టూడెంట్ రెగ్యులారిటీ అండ్ హార్డ్ వర్క్ చేయటం ఇవన్నీ వర్కౌట్ అయినప్పుడు ఈజీగా కోడింగ్ నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ యూ. Yes. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు మన సూపర్ 30లో ఉన్న వాళ్ళలో మీరు గమనిస్తే సిటీ పిల్లలు ఎక్కువ ఉన్నారా, రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా? రూరల్ బ్యాక్గ్రౌండ్. 95% మా దగ్గర జాయిన్ అయ్యే పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్, Yes. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళు చదివే ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంసీఏ కాలేజెస్ అన్నీ కూడా ఆ యొక్క రూరల్ అంటే అర్బన్ రూరల్ మధ్యలో ఉన్న ఏరియాస్లో నుంచి వచ్చే పిల్లలే. అక్కడెక్కడ కోడింగ్ చెప్తారని మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా అనవసరం. అయినా వీళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారంటే ఓన్లీ రీజన్ ఏంటంటే ద స్టైల్ ఆఫ్ ట్రైనింగ్, మా స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ వాళ్ళ యొక్క రెగ్యులారిటీ, హార్డ్ వర్క్ వల్ల రిజల్ట్ వస్తుంది. అంతేనా నా విషయం? సో ఇక్కడ సూపర్ 30 బ్యాచ్లో నీకు బాగా నచ్చినవి చెప్పండి. ఎస్ సార్. ఫోన్ లేకుండా ఉండడం, Yeah. రెగ్యులర్గా రావడం అండ్ కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం. మోస్ట్ నాకు హెల్ప్ అయింది ప్రెజెంటేషన్ సార్. సెమినార్ ఒకటి మీ దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఫోన్ తీసేసుకుంటున్నాం. Yes. రాగానే 9కి ఫోన్ ఇవ్వాలి, మీకు ఈవినింగ్ ఇస్తున్నాం. Yes. అది మీరు అంటే
అది ఉపయోగపడుతుంది, అందులో డౌట్ లేదు. బట్ అది మీకు కష్టం అనిపించలే? ఫస్ట్లో ఇబ్బంది అనిపించింది, తిట్టుకున్నారు, తర్వాత అలవాటు. అది నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెమినార్ సెమినార్ ఇచ్చి ఉంటావాను? ఎన్నిసార్లు డయాస్ ఎక్కుంటావు? డైలీ సార్. ఒక 100 సార్లు ఎక్కుంటావా? ఎస్ సార్. అదేమైనా ఇంప్రూవ్ చేసిందా? ఎస్ సార్, ఎక్కువ హెల్ప్ అయింది సెమినారు. ఈ 2 పాయింట్లు మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు 20,000 ఫీజా 10,000 ఫీజా ఇది కాదు కావాల్సింది. ఆ కోచింగ్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాళ్ళు పాటించే విధానాల వల్ల మనకి ఎంత అప్డేట్ అవుతాం, తర్వాత అది మనకి జాబ్కి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఇప్పుడు అమీర్పేట కోచింగ్ సెంటర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కోర్స్ అయినా బ్రహ్మాండంగా చెప్తారు, అందులో డౌట్ లేదు. బట్ అక్కడ విధానం అంటే అక్కడ నువ్వు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక 6 to 7 hours పీరియడ్ ఇన్స్టిట్యూట్లో కూర్చోబెడుతున్నావు. ఇప్పుడు మీరు 8:30 to 9 వస్తున్నారు, 4:35 మధ్యలో వెళ్తున్నారు. అప్రాక్సిమేట్గా మనకి 9 to 1 4 hours, 2 to 4 2 to 4:30 and 2.5 hours, అంటే అరౌండ్ 6.5 hours to 7 hours మేము ఇన్స్టిట్యూట్లో వితౌట్ ఫోన్ కూర్చోబెట్టడం అనేది ఉపయోగపడుతుంది. ఇది చెప్పాల్సింది ఏంటంటే 1 hour కోర్సులో జాయిన్ అయ్యా, నేను 2 hours కోర్సులో జాయిన్ అయినా, నేను ఆన్లైన్లో జాయిన్ అయినా అంటే నీకు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నెంబర్ 2 ఏంటంటే లిమిటెడ్ క్రౌడ్. లిమిటెడ్. నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఈ కంపెనీలో ఎంతమంది అటెండ్ అయ్యారు నీతో పాటు? 15 members. ఎంతమందికి ఆఫర్ వచ్చింది? 2. అంతకుముందు కంపెనీ ఏంటి? ప్రైమెరాలో ఎంతమంది అటెండ్ అయ్యారు? 18 to 20. అందులో ఒక్క ఆఫర్ వచ్చింది. సో ఇక్కడ మనం గమనించింది ఏంటంటే 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, 2 3 4 వస్తున్నాయి. ఇలా 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 అంటే తక్కువ క్రౌడ్తో మనం ఆర్గనైజ్ చేయటం వల్ల కూడా ఇక్కడ మ్యాక్సిమం అంటే చాలామంది అడుగుతారు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. R&D ఇన్స్టిట్యూట్కి వస్తే ఖచ్చితంగా 2 జరుగుతాయి. ఒకటి కోడింగ్ నేర్చుకుంటావు, నెంబర్ 2 జాబ్ వస్తుంది. బట్ డ్యూరేషన్ పెరుగుతుంది స్టూడెంట్ టు స్టూడెంట్. ఒక్కొక్క టైంలో ఇంటర్వ్యూస్ ఉండవు, ఒక టైంలో ఒక నెల ఒక్క ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఒక నెల 2-3 ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక నెల ఇంటర్వ్యూ లేవు కదా అని చెప్పి కూర్చోవద్దు, మనం ప్రిపేర్ అవుతుండాలి. బట్ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. అదే సరే, కరెక్టేనా? సో కొద్ది మధ్యలో 1-2 నెలలు ఇంటర్వ్యూస్ లేవు మార్కెట్ అటు. సో ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి, ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ వస్తాయి. బట్ ఒక్కసారి వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అగైన్ వీ హ్యావ్ ఇంటర్వ్యూ, బెంగళూరు కంపెనీ నడుస్తుంది ఇప్పుడు. సో ఇది మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే మీరు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి వెళ్తారో అక్కడ 100% ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అక్కడ 10 మంది స్టూడెంట్స్లో 10 మంది రకరకాలుగా చెప్తారు, బట్ స్టూడెంట్ రెగ్యులర్గా వెళ్ళేవాడిని అడగండి. ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు ఇక్కడ మా దగ్గర కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక రోజు వస్తాడు 2 రోజులు రాడు, ఒక వారం వస్తాడు 2 వారాలు రానప్పుడు R&D ఇన్స్టిట్యూట్లో కూడా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ జాయిన్ అయినప్పుడు స్టూడెంట్కి జాబ్ రాదు. సో ఇది కామన్ సెన్స్తో ఆలోచించాలి. నేనేం దేవుణ్ణి కాదు, నేనేం తాయెత్తులు ఇవ్వట్లేదు, సో నా దగ్గర ఏం విభూతి లేదు. మీకు జాబ్ రావాలి మా దగ్గర అంటే నువ్వు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ 4-5 months కోర్స్కి, తర్వాత ఇంటర్వ్యూస్ టైంలో మీరు మండే టు సాటర్డే ఎలాంటి సెలవులు ఉండవు. నువ్వు ఇన్స్టిట్యూట్కి వచ్చిన కానీ ఈ రోజు వరకు ఎన్నడన్నా మేము సెలవిస్తున్నావు అని ఏమైనా అనౌన్స్మెంట్ చేసావా? సార్, ఫెస్టివల్స్ కూడా లేదు సార్. ఫెస్టివల్స్ కూడా సెలవులు ఉండవు, ఆదివారం మాత్రమే సెలవు. ఆదివారం ఇన్స్టిట్యూట్ పెట్టలే ఇంతవరకు, ఒకసారి పెట్టావు అంతే. సో ఎలాంటి హాలిడేస్ ఉండవు. కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు ఇక్కడే కాదు, మీరు ఎక్కడన్నా జాయిన్ అవ్వండి, రెగ్యులర్గా వెళ్ళండి, అండ్ ఫుల్ డే ప్రోగ్రామ్ ఉండాలి. ఒక ఇక్కడ 2 పాయింట్ చెప్తున్నాను. ద బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, MCA స్టూడెంట్స్, ఎవరైతే IT జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, డోంట్ జాయిన్ ఆన్లైన్ క్లాసెస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్యం జరుగుతుంది, డాక్టర్ని ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని వీడియో కాల్లో వైద్యం చేయించుకుంటా అంటే డైరెక్ట్గా వెళ్ళినంత ట్రీట్మెంట్ అయితే జరగదు. సో ఆన్లైన్ వద్దు. నెంబర్ 2, నేను 1 hour 2 hours ప్రోగ్రామ్కి వెళ్తాను, క్లాసులు వింటానంటే కాదు. మీరు ఒక ఫుల్ డే ప్రోగ్రాంలో మీరు అటెండ్ అవ్వాలి. నెక్స్ట్, హెవీ క్రౌడెడ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళొద్దు. నెక్స్ట్ అంటే 20 మంది 30 మంది 40 మంది, అంతేకాని 300-400 కాడ రిజల్ట్ రాదు. నెక్స్ట్, జాబ్ గ్యారంటీ, జాబ్ అసిస్టెంట్స్, ఈ 2 చాలా డిఫరెన్స్ ఉంది. జాబ్ అసిస్టెంట్స్ 1000 మందికైనా ఇస్తాను నేను, బట్ జాబ్ గ్యారంటీ నువ్వు 1000 మందికి ఇలేవు, 20-30 మంది. కాబట్టి జాబ్ అసిస్టెంట్స్ లేదు, జాబ్ అసిస్టెంట్స్ వాటికి వెళ్ళి మోసపోకండి, జాబ్ గ్యారంటీని కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ సిన్సియర్గా క్లాసులు అటెండ్ అవుతున్న వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ కానించి ఫీడ్బ్యాక్ తీసుకొని జాయిన్ అవ్వండి. అండ్ ప్రతి ఇన్స్టిట్యూట్లో 10 మందిలో 5 మంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు, ఒక 5 మంది ఇర్రెగ్యులర్ అవుతాడు.
ఇర్రెగ్యులర్ వాడు ఇచ్చే ఫీడ్బ్యాక్ కంటే రెగ్యులర్గా వచ్చేవాడి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు అటెండ్ అవ్వండి, అంతేనా? Yes, sir. కరెక్టేనా నాగలక్ష్మి? Correct, సో ఫైన్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి, కోడింగ్ స్కిల్స్ పెరిగాయి. Yes. అందుకని లాస్ట్ 3-4 ఇంటర్వ్యూస్లో నువ్వు ఫైనల్స్కి వెళ్ళావు. ఫైనల్స్కి వెళ్ళిన కంపెనీ చెప్పి సుజాల్ సైట్లో సెలెక్ట్ అయ్యావు. Yes, sir. ఫైనల్, ప్రైమరా ఫైనల్ Finals. అంతకుముందు. సో అంటే ఒక కంపెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు మనం ఫస్ట్ రౌండ్లో రిజెక్ట్ అవుతున్నాం, డిసప్పాయింట్ అవుతాం. ఒక 5-6 ఇంటర్వ్యూలు అయ్యేసరికి సెకండ్ రౌండ్లో రిజెక్ట్ అవుతుంటాం. ఇంకో 10 ఇంటర్వ్యూలు అయ్యేసరికి థర్డ్ రౌండ్లో రిజెక్ట్ అవుతున్నాం. ఎప్పుడైతే మనం థర్డ్ రౌండ్ వరకు వెళ్తున్నామో అంటే జాబ్కు మనం అతి దగ్గరలో ఉన్నట్టు. కరెక్టే కదా? Yes. అదే జరిగింది ఇప్పుడు. రాజేశ్వరి అయినా నువ్వైనా ప్రైమరీలో ఫైనల్ రౌండ్స్, ఫైనల్ రౌండ్స్. అక్కడ డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. Yes. ఇప్పుడు ఈ కంపెనీలో మీతో పాటు ఫైనల్ రౌండ్కి వచ్చి రిజెక్ట్ అయిన ఒక 2-3 ఉంటారు. Yes. వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ 2 ఇంటర్వ్యూస్లో జాబ్ వస్తుంది. కరెక్టేనా? Yes, sir. సో ఆల్ ద వెరీ బెస్ట్ నాగలక్ష్మి. Thank you, sir. డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ Thank అండ్ you. డ్రీమ్ ఫర్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ మైక్రోసాఫ్ట్ అని ఒక డ్రీమ్తో వర్క్ చేయి. Yes. డెఫినెట్గా యూ విల్ బీ ఇన్ మైక్రోసాఫ్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you.